పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు కాల్షియం రిచ్ నిమ్మకాయ రసం చేసి చూపించబోతున్నానండి. కాల్షియం మెండుగా ఉండాలంటే ఇలాంటివి మనం తినాలి. నిమ్మకాయ కారం అండి, చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్. చూసారు కదా, మూకుడు పెట్టేసుకుని కొద్దిగా నూనె వేసుకున్నాను. అలాగే ఒక 2 చెంచాలు ఉజ్జాయింపుగా ఒక 2 చెంచాల ఆవాలు, ఒక చెంచాడు మెంతులు, ఒక చెంచాడు ఇంగువ వేసుకున్నాను. అది వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అంటే ఎండుమిరపకాయలు ముందు వేసుకుంటే మాడిపోతాయండి, అందుకని కొంచెం పోపు వేగిన తర్వాత వేస్తాను నేను. ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత తీసేసి చల్లారబెట్టేసేసుకుని మిక్సీలో ఉప్పు పసుపు వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లోకి నిమ్మకాయల్ని మన పులుపుకి తగ్గట్టుగా నిమ్మకాయల్ని పిండుకోవాలండి. రసము ఇది ముద్దపప్పు కాంబినేషన్లో చాలా 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 బాగుంటుంది. లేదా కమ్మటి పప్పులు, బీరకాయ, ఆనపకాయ ఇలాంటి కమ్మటి పప్పులు వండుకుంటాం కదా, అలాంటి వాటిల్లో చాలా 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 బాగుంటుంది. అలాగే అన్నంలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా పాతకాలపు వంట అండి ఇది. చూసారు కదా, నేను పొడి కొట్టేసేసి గిన్నెలోకి తీసేసుకొని అందులో నిమ్మకాయ రసం పిండుకుంటున్నాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వంటలు నచ్చుతున్నాయా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి నా వీడియోస్ని ఇది చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ప్లీజ్ షేర్ చేసినట్టు అవుతుంది. ప్లీజ్ 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 ఎంకరేజ్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అలాగే లాంగ్ వీడియోస్ అసలు చూడట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ 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 లాంగ్ వీడియోస్ని కూడా చూస్తూ ఉంటే నాకు వాచ్ అవర్స్ పెరుగుతాయి. మీరు లాంగ్ వీడియోస్ని అస్సలు ఎంకరేజ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీకోసమని నేను లాంగ్ వీడియోస్ని కూడా షార్ట్గా చేసి పెట్టాల్సి వస్తుంది, కానీ దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ప్లీజ్ దయచేసి లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అన్ ఆప్షన్ నొక్కండి.